క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా సామాన్య 28వ ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. ఈ 28వ ఆదివారంలో ఒక చక్కనైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేమిటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. మొదటి పట్టణంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం నుంచి 17 వచనం వరకు నామానుకు ఎలీషా ప్రవక్త ఏ విధంగా స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడో దేవుని శక్తి ద్వారాగా, దేవుని అద్భుత కార్యాల ద్వారాగా, అలాగే నామాను ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవించాడో మనం సవివరంగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే సువిశేష భాగమైనటువంటి లూకా సువార్త 17వ అధ్యాయములో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏంటంటే అది 10 మంది కుష్ఠరోగులు శుద్ధిని పొందుతారు. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక సమరయుడు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞత వందనాలు చెల్లించడం అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా కృతజ్ఞత ఏ విధంగా చెల్లించాలో దేవునికి అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రధానమైన విషయం ఏంటంటే కుష్ఠరోగులు స్వస్థత పొందిన తర్వాత ఏ విధంగా కృతజ్ఞత చెల్లించారు. అటు ప్రక్క మొదటి పట్టణంలో నామాను, సువిశేష భాగంలో ఈ సమరయుడు. ముందుగా అసలు కుష్ఠరోగము అంటే ఒక కొద్దిసేపు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుష్ఠరోగం అనేది బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అతి ప్రాచీనమైనటువంటి వ్యాధి మానవ ప్రపంచంలో. ఇది ఎన్నో యుగాలుగా, ఎన్నో తరాలుగా మానవ ప్రపంచాన్ని పట్టి పీడించినటువంటి ఒక భయంకరమైన వ్యాధి ఈ కుష్ఠరోగం. ఇది అంటు వ్యాధి అని చెప్పని చాలామంది కూడా భావించారు. ఇది అందరికీ కూడా సులువుగా పాకేటువంటి, సోకేటువంటి వ్యాధి అని చెప్పని చాలామంది కూడా అభిప్రాయపడ్డారు. అది నిజమని చెప్పని చాలామంది కూడా దాన్ని రుజువు చేస్తున్నారు ప్రియులారా, సహోదరి సహోదరులు. అందుకని పవిత్ర గ్రంథమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే ప్రవక్త ఈ కుష్ఠరోగాన్ని గురించి లేవీ గ్రంథము 13వ అధ్యాయము, లేవీ గ్రంథం 14వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో కూడా ఈ అంటురోగమైనటువంటి కుష్ఠరోగం గురించి చాలా జాగ్రత్తలు వివరించి ఉన్నాడు. ఆ వ్యాధిని గురించి ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇది కుష్ఠరోగమో కాదు ఏ విధంగా నిర్ధారించాలి అనేటువంటి అంశాలని చాలా కూలంకుషంగా, చాలా సవివరంగా ఆయన వివరించి ఉన్నాడు మోషే ప్రవక్త. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ కుష్ఠరోగం పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అంటురోగమని, ఇది అందరికీ సోకుతుందని, తాకటం ద్వారాగా సోకుతుందని, అలాగే ఉమ్మి తుంపడం ద్వారాగా వేరే వ్యక్తికి వ్యాపిస్తుందని, అలాగే గాలి ద్వారాగా సోకుతుందని చెప్పని మోషే ప్రవక్త అన్ని డీటెయిల్స్ వివరాలు కూడా తన గ్రంథంలో లేవీ గ్రంథము 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ కుష్ఠరోగం అనేది ఈనాటికి కూడా ఈ ప్రపంచం పట్టి పీడిస్తూనే ఉంది. మానవ ప్రపంచం ఇంకా వదిలిపెట్టలేదు. ఎందుకంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు తేల్చింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది కుష్ఠరోగులు ఈ ప్రపంచంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తేటతలం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వాలు కూడా ఈ కుష్ఠరోగాన్ని నివారించడం కోసం చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన వ్యాధి అని, ఇది సోకిన వారు చర్మంతో కూడా పాడైపోతుందని, ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి అని, ఆ విధంగా కొంచెం లేట్ అయిన కొద్దిగా, ఆలస్యమైన కొద్దిగా ఆ చర్మం పాడైపోయి కుషించుకుపోయి దాని తర్వాత దానికి ఉన్నటువంటి రక్తనాళాలు కానీ అన్నీ కూడా స్తంభించిపోయి మనిషి ఆ కుష్ఠరోగి త్వరగా మరణిస్తున్న విషయమని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ మొదటి పట్టణాన్ని, సువిశేష భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, తిమోతికి రాసిన లేఖను కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ముఖ్యమైన అంశాలు మనం ధ్యానించాలి. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం ఈనాటి ఈ ప్రసంగాన్ని ధ్యానం చేసే ముందు ప్రియులారా. ఇందులో మొదటి విషయం ఏంటంటే కుష్ఠరోగుల ద్వారాగా భగవంతుడు మానవ ప్రపంచానికి కృతజ్ఞత ఎలా కలిగి జీవించాలో నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు మనకి. ఈనాటి వాక్య పరిచర్యను మనం ప్రారంభించుకునే ముందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఇందులో మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకోవాలి. సుమారు 8 ఆధ్యాత్మికమైన అంశాలు ఉన్నాయి మనకి. అందులో మొట్టమొదటి ఆధ్యాత్మికమైన అంశం ఏంటంటే మొదటి ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈ కుష్ఠరోగులను స్వస్థపరచడం ద్వారాగా పాత నిబంధనలో మొదటి పట్టణంలో నామాను కుష్ఠరోగాన్ని స్వస్థపరిచిన తర్వాత, అలాగే ఈ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచిన తర్వాత భగవంతుడు మనకు నేర్పించేది
ఒక ప్రక్కేమో నామాను స్వస్థత, అది ఇంకో ప్రక్కేమో సమరయుని యొక్క స్వస్థత. వీళ్ళిద్దరూ కూడా స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి జీవించారు. కాబట్టి వీళ్ళిద్దరి స్వస్థత ద్వారాగా భగవంతుడు మనకు నేర్పించే అంశం ఏంటంటే కృతజ్ఞతగా ఎలా జీవించాలి, దేవునికి వందనాలు ఎలా చెప్పాలి, స్తోత్రాలు ఏ విధంగా చెప్పాలి, మనుషులమైనటువంటి మనమందరం కూడా పొందేటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని ఆయనకి వందనాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలని చెప్పని నేర్పిస్తున్న భగవంతుడు ఈరోజు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఒక విపరీతమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది, ఒక రకమైనటువంటి ప్రపంచంలోకి వెళ్తూ ఉంది. నడక మారింది, అలాగే ఆలోచనలు మారిపోయాయి. ఈ ప్రపంచమంతా కూడా ఒకలాంటి ధోరణికి అలవాటు పడిపోతుంది. ఏంటా ధోరణి అంటే యూస్ అండ్ త్రో కల్చర్లోకి వెళ్ళిపోతుంది. యూస్ అండ్ త్రో కల్చర్, మరి ముఖ్యంగా ప్లాస్టిక్ కల్చర్, అలాగే కమర్షియల్ మైండ్, ప్రాఫిట్ మైండ్, అలాగే కనీ పెంచిన తల్లిదండ్రులను ఇసిరిపారేయటం, అలాగే మేలు చేసిన వారిని ప్రక్కన నెట్టేయటం, అలాగే కన్నబిడ్డలను కూడా విసిరిపాడేయటం, మన సుఖాలకి, మన సౌకర్యాలకి, మన సంతోషాలకి, మన వైభోగాలకి అన్నిటికీ అడ్డం ఉన్నారని చెప్పని తల్లిదండ్రులు విసిరిపాడేస్తున్నారు, కన్నబిడ్డలు కూడా విసిరిపాడేస్తూ ఉన్నారు, చంపేస్తున్నారు కూడా. కాబట్టి ఇటువంటి విపరీతమైన ధోరణిలో ప్రపంచం నడుస్తుంది. కాబట్టి మానవ సమాజం పయనిస్తుంది. కాబట్టి ఇది దేవునికి ఇష్టం లేని సమాజం, ఇది దేవునికి నచ్చని విధానం ఇది. కాబట్టి అందుకని ఈరోజు సువిశేష భాగాన్ని మొదటి పట్టణంలో నామాన్ని భగవంతుడు ఆదర్శంగా మనకి ఇస్తూ మీరు కూడా కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుని పట్ల వందనాలు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి, ఆయనకి కృతజ్ఞత స్తుతి బలి సమర్పించండి అనే ఈ విషయాన్ని మనకు మళ్ళా ఈ భగవంతుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఇదిగో నామాను కుష్ఠరోగం ద్వారాగా, అలాగే సమరయుని కుష్ఠరోగం ద్వారాగా భగవంతుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఏ విధంగా అయితే కృతజ్ఞత కలిగి జీవించారో మనుషులమైన మనమందరం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునికి స్తోత్ర గీతాలు పాడాలి, వందన స్తుతి సమర్పణ చేయాలి, కృతజ్ఞత బలి సమర్పణ చేయాలి అనే విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇది మొదటి విషయం, మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. మరి రెండో విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ద డెత్ అండ్ మిసరీ బ్రింగ్స్ ద యూనిటీ. ద డెత్ అండ్ మిసరీ బ్రింగ్స్ ద యూనిటీ కూడా మానవులను మనుషులను ఐక్యపరుస్తూ ఉన్నాయి. దరిద్రం మరియు మరణం ఈ రెండు కూడా మనుషులను ఐక్యపరుస్తూ ఉన్నాయి. ఎన్ని తేడాలు ఉన్నా కానీ, ఎన్ని విభేదాలు ఉన్నా కానీ అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఈ దరిద్రం అనేది అంటే మిసరీ, అలాగే మరణం అనేది ఈ డెత్ ఈ రెండు కూడా మనుషులను ఐక్యపరుస్తూ ఉంది. ఉదాహరణకి సుశేషంలో మనం చూస్తూ ఉన్నాం 10 మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభు స్వస్థపరిచారు. అందులో ఒక్కడ మాత్రమే యేసుప్రభు దగ్గరికి వచ్చి వందనాలు స్తోత్రాలు చెప్పాడు, కృతజ్ఞత స్తుతి సమర్పణ చేశాడు ఆయన. ఆ ఒక్కడు ఎవరంటే ప్రియబిడ్డలారా సమరయుడు, అన్యుడు సమరయుడు. కాబట్టి ఇక్కడ సమరయులతో పాటు యూదులతో పాటు సమరయుడు ఉండటం అనేది కుదరదు ఇక్కడ. ఎందుకంటే సమరయులు అంటరాని వాళ్ళు కాబట్టి, అవుట్ క్యాస్ట్ వాళ్ళు. సమరయులతో స్నేహం ఈ యూదులు చేయరు, సమరయులతో కలిసి యూదులు ఉండరు, సమరయులతో మాట్లాడరు, వారి నగరానికి వెళ్ళరు. మరి అయినప్పటికీ కూడా ఈరోజు సువిశేష భాగంలో ఈ సమరయుడిని వారి గ్రూపులోకి 9 మంది ఎలా జాయిన్ చేసుకున్నారు, ఎలా ఉండనిచ్చారు ఈ సమరయుడిని, ఈ అంటరాని వాడిని, ఈ అవుట్ క్యాస్ట్ అతనిని ఎలాగంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా ఈ మిసరీ, ఎందుకంటే సమరయుడికి కుష్ఠరోగం ఉంది, ఈ మిగతా 9 మంది యూదులకు కుష్ఠరోగం ఉంది. కాబట్టి అందరికీ కుష్ఠరోగం ఉంది. కాబట్టి ఈ వ్యాధి అనేది, ఈ దరిద్రం అనేది, ఈ మరణం అనేది అందరినీ ఒక తాటి మనకి తీసుకొచ్చేసింది. భేదాభిప్రాయాలు ఇందులో లేవు, భేదాభిప్రాయాలు ఇందులో ఎవరికి లేవనే విషయం అనేది మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం. మనం ఇదివరకు చూసాం కదా, ఏంటని 2019, 20, 21లో ఈ సంవత్సరాల్లో ప్రపంచాన్ని కుదిమేసింది, ప్రపంచాన్ని చెదిమేసింది, ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ కరోనా ముందు క్యాస్ట్ కానీ, కలర్ కానీ, క్రీడ్ కానీ, జాతి కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, భాష కానీ ఏమీ లేవు. అందరినీ ఒకే రీతిలో చూసుకుంది కరోనా. అందరికీ ఒకే జడ్జిమెంటు, అందరికీ ఒకే కరోనా, అందరికీ ఒకే మరణం. మతాలను బట్టి, జాతులను బట్టి, కులాలను బట్టి, వర్ణాల బట్టి, వర్గాల బట్టి, ప్రాంతాల బట్టి, భాషల బట్టి కరోనా తేడా ఏమీ లేవు. ఇక్కడ అంతా కూడా కరోనా.
అందరినీ తొదముట్టి చేసేది. కాబట్టి ఈ డెత్ అనేది అందరినీ సమానంగా చూస్తుంది, ఈ మిసరీ అనేది అందరినీ సమానంగా చూస్తూ ఉంది, ఈ బర్త్ అనేది కూడా అందరినీ సమానంగా చూస్తూ ఉంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ద మిసరీ అండ్ ద డెత్ బ్రింగ్స్ ద యూనిటీ, సమానత్వాన్ని, యూనిటీని, ఐక్యతని తీసుకొస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 9 మంది ఏమో యూదులు ఉన్నారు, ఒకడే సమరయుడు ఉన్నాడు అంటరాని వాడు. మరి ఇదివరకేమో సమరయులతో పాటు ఈ యూదులు కలిసి ఉండేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ మాత్రం కలిసి ఉన్నారంటే దాని కారణం అదే, ద మిసరీ అండ్ ద డెత్ బ్రింగ్స్ ద యూనిటీ అనే విషయం మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అది రెండో విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మూడో అంశం ఏంటంటే ఆధ్యాత్మిక విషయం మనం ధ్యానం చేయవలసింది. యేసు ప్రభుని యొక్క రూట్ మ్యాప్, ఆయన సువార్త పరిచర్యలో యేసు ప్రభు ఎన్నిక చేసుకున్నటువంటి రూట్ మ్యాప్ అంటే యోధా సామ్రాజ్యం అంతా కూడా, యెరూషలేము సామ్రాజ్యం అంతా కూడా, పాలస్తీనా దేశం అంతా కూడా యేసు ప్రభు తిరిగాడు. సువార్త పరిచర్య ప్రాంతాలన్నీ కూడా తిరిగేసాడు. సువార్త పరిచర్యలో గల్లియా ప్రాంతం అంతా కూడా తిరిగాడు ఆయన, యోధా మండలం అంతా కూడా తిరిగాడు ఆయన, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా తిరిగాడు యేసు ప్రభు. ఆశ్చర్యకరమైన రూట్ మ్యాప్ అయింది. ఈ విధంగా ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా ఆయనే తయారు చేసుకున్నాడు రూట్ మ్యాప్. ఆయన రూట్ మ్యాప్ ఏ విధంగా అంటే ప్రియబిడ్డలారా, చదవండి ఒకసారి. లోకాసు సువార్తలు మనం చూస్తూ ఉన్నాం కదా, 17వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు సువిశేష భాగం. యేసు సమరియా గల్లియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. సమరియా గల్లియా ప్రాంతం మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఇక్కడ మనం గమనించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళాలి. ఆయన ఎన్నుకున్న దారి ఏంటంటే సమరియా నగరం. సాధారణంగా యూదుడు అనేవాడు ఎవరో కూడా సమరియా నగరం ఉండగా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అది అంటరాని నగరం, అది ప్రొహిబిటెడ్ సిటీ, అది అవుట్ క్యాస్ట్ సిటీ. అది యూదుడు అనేవాడు ఆ నగరానికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో జతకట్టరు, వాళ్ళు ఇచ్చిన నీరు కూడా తాగరు. కానీ యేసు ప్రభు మాత్రం రూట్ మ్యాప్ సమరియా నగరం మీదనే వెళ్తున్నాడు ఆయన. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి సమరియా నగరం అనేది అంటరాని నగరం, అది అవుట్ క్యాస్ట్ నగరం, అది వెలివేయబడిన నగరం అది యూదుల చేత. కానీ యేసు ప్రభు మాత్రం పనిగట్టుకొని తన రూట్ మ్యాప్ని సమరియా మీద కానీ ఏర్పాటు చేసుకున్నాడు. మరి అంతేకాకుండా ప్రియబిడ్డలారా, కుష్ఠరోగులు ఎక్కడైతే ఉన్నారో, ఈ 10 మంది కుష్ఠరోగులు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియా గుండగానే యేసుప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ ఏరియా గుండగానే యేసుప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సాధారణంగా రహదారి గుండా యేసుప్రభు ప్రయాణమై వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వెంట చాలామంది ఉన్నారు కాబట్టి రహదారి గుండగానే యేసుప్రభు వెళ్ళాలి. సరి అయిన దారి, సక్రమైన దారి, మంచిగా ఉండే దారి అది. కానీ ఇక్కడ యేసుప్రభు ఆ దారిని ఎన్నుకోకుండా కుష్ఠరోగులు ఎక్కడైతే పొలాల్లో అలాగే సమాధుల్లో, లోయల్లో ఉంటారో అది ఆ ప్రాంతం నెగ్గి చేసుకొని అదే వాళ్ళకి దగ్గరగా వాళ్ళ ఏరియాలోకి వెళ్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి కుష్ఠరోగులు ఉండేటువంటి ఏరియాకి ఆయన వెళ్తూ ఉన్నాడు. అలాగే వారి ఆక్రందన కూడా యేసు ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? హీ పెయిడ్ అటెన్షన్ టు ద క్రై ఆఫ్ ద లెపర్స్. వారి యొక్క ఆక్రందన కూడా యేసు ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జాలిని ఆ 10 మంది కుష్ఠరోగుల పైన పొమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి ద్వారాగా ఆ 10 మంది కుష్ఠరోగులకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు కూడా దేవుని కుటుంబంలో సభ్యులే, మీరు కూడా దేవుని యొక్క ప్రేమకు పాత్రులే, మీరందరూ కూడా గ్రామంలో నివసించాలి, ఇక్కడ ఒంటరిగా దిక్కుముక్కు లేని వారిగా జీవించకూడదని చెప్పని యేసుక్రీస్తు వారిని అందరినీ కూడా స్వస్థపరిచాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని యొక్క రూట్ మ్యాప్ అనేది ఒక వైవిధ్యభరితమైన రూట్ మ్యాప్ అని, ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ అని. ఆ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే ఎక్కడైతే దీనులు జీవిస్తూ ఉన్నారో, ఎక్కడైతే హీనులు జీవిస్తూ ఉన్నారో, దీనులు హీనులు దిక్కుముక్కు లేని వారు, అలాగే సంఘం నుండి వెలివేయబడిన వారు, చెదరిపోయిన వారు, తప్పిపోయిన వారు, అవుట్ క్యాస్ట్, అన్టచబుల్స్, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ వైపే యేసుక్రీస్తు రూట్ మ్యాప్ అనేది వేసుకుని వాళ్ళకి మేలు చేయటం కోసం, వాళ్ళకి దీవెనలు ఇవ్వటం కోసం, తప్పిపోయిన వారిని వెతకి రక్షించడం కోసం, అణగారిపోయిన వారిని మరలా లేవనెత్తడం కోసం, కొన ఊపిరితో కొట్టుబిట్టేడే వారిని వారికి జీవాన్ని ఇవ్వటం కోసం. అలాగే ప్రియబిడ్డలారా, మనం చూస్తున్నాం కదా సమరయ స్త్రీ విషయంలో కూడా అదే. మధ్యాహ్నం 3 గంటలకి సమరయ నగరంకి వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యాకోబు దగ్గర కూర్చున్నాడు. శిష్యులందరూ కూడా ఆహారం తీసుకొస్తానికి ఎదురు ఉన్న గ్రామానికి వెళ్ళారు.
సమరయ స్త్రీ కోసం యేసుప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు మొన్నటి ఎండలో. అది ఆయన రూట్ మ్యాప్. అలాగే పొట్టి చెక్క విషయంలో కూడా అదే, యేసుప్రభు ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే కన్య స్త్రీ తన కూతుర్ని స్వస్థపరిచే క్రమంలో కూడా ఆయన రూట్ మ్యాప్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది దీవెనకరమైన రూట్ మ్యాప్ అయింది. అలాగే భర్తమయ్యి తెమ్మాయి కుమారుడు పుట్టుకురుడివాడు భిక్షకుడు స్వస్థపరిచే క్రమంలో కూడా ఆయన రూట్ మ్యాప్ కూడా ఒక దీవెనకరమైన రూట్ మ్యాప్ అని. అలాగే 38 సంవత్సరాలుగా కోనేటి వద్ద స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు ఆ పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. ఎవరికైతే యేసుప్రభుని యొక్క దీవెన, యేసుప్రభుని యొక్క స్వస్థత, యేసుప్రభుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ అవసరమవుతాయో అదిగో వాళ్ళకి వెళ్ళేని వారి వైపే యేసుప్రభుని యొక్క రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, వీరికి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో, దిక్కుముక్కు లేకుండా ఎవరైతే అంకలాడుస్తూ ఉంటారో, ఆక్రమణ చేస్తూ ఉంటారో, రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల యేసుక్రీస్తు జాలి కలిగి, దయ కలిగి, కనికరమ కలిగి వారి పక్కగా వెళుతూ స్వస్థతకు అనుకూలతని వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మిగతా తర్వాత మనం గమనించే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, 4వ అంశం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ అంశం, ఈ 4వ అంశంలో సుశేష భాగంలో యేసుప్రభు అంటూ ఉన్నారు. సుశేష భాగంలో ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు అరుస్తూ ఉన్నారు. యేసుప్రభు ఆ ప్రక్కకుండగా వెళ్తున్నాడని చెప్పి గ్రహించి, ఇతను యేసుప్రభువే, నజరేయుడు యేసుక్రీస్తే అని గ్రహించిన యేసుప్రభువుని గ్రహించి వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఓ యేసుప్రభువా, మాపై కనికరించుము, ఓ యేసుప్రభువా మా మీద కనికరించుము. ఇక్కడ చదువుతాను కదా, చదవండి ఒకసారి. 11వ వచనములో, యేసు సమరయ గల్లియ ప్రాంతం మీదుగా యెరూషలేమునకు పోవచ్చుండెను. ఒక గ్రామమును అడుగుపెట్టగాని 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైని వారు దూరం నిలుచుండి గొంతెత్తి, ఓ యేసుప్రభువా మమ్మ కనికరింపుము అని కేకలు పెట్టిరి. గమనించండి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ 10 మంది కుష్ఠరోగులకి అర్థమైంది. ఈ 10 మంది కుష్ఠరోగులకి అర్థమైంది. ఏమర్థమైంది? యేసుప్రభువే, నజరేయుడైన యేసువే రక్షకుడు, ఆయన మిరకల్ వర్కర్, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన హీలర్, ఆయన స్వస్థపరిచాడు ఆయన. కాబట్టి ఆయన మిరకల్ వర్కర్, అద్భుతాలు చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయనకు అన్నీ కూడా సాధ్యమే. వాళ్ళు వీళ్ళు చెప్పగా మేము విన్నామని చెప్పని వాళ్ళ విశ్వాసం పొందుకొని, నమ్మకాన్ని పొందుకొని, యేసయ్య మీద అనంతమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందుకొని అరుస్తూ ఉన్నారు. ఓ యేసు ప్రభువా మా మీద కనికరించుము, మా పైన మీ కనికరాన్ని చూపించండి, మీ జాలి చూపించండి అని చెప్పని అరుస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు అనగా అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు అనగా సకల మానవులను పాపముల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, జబ్బుల నుంచి, సైతాను శోధన నుంచి, మరణం నుంచి రక్షించేవాడు ఆయన, పైకి లేవనెత్తేవాడు ఆయన. కాబట్టి జీసస్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఫర్ ద మిసరీ అండ్ ద డెత్. కాబట్టి ఈ దరిద్రాల మీద, ఈ మరణం మీద, ఈ పాపాల మీద, ఈ జబ్బుల మీద యేసుక్రీస్తు మాస్టర్, యేసుప్రభు గురువు, యేసుప్రభు కమాండర్, సుప్రీం కమాండర్. ఆయనకి లొంగని జబ్బు అంటే ఏముండదో, ఆయనకి లొంగని సైతాన్ అంటే ఏముండదో, ఆయనకి లొంగని మరణం అంటే ఏముండదో, అన్నీ ఆయనకి సాధ్యమే, అన్నీ ఆయనకి సాధ్యమే అనే విషయాన్ని ఈ 10 మంది కుష్ఠరోగులు గ్రహించి యేసుప్రభుతో అంటూ ఉన్నారు. ఓ యేసుప్రభువా మమ్మ కనికరించు అని నమ్మకంతో, విశ్వాసంతో ప్రాధేయపడి కేకలు పెడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది 4వ అంశం మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి 5వ అంశం ఏంటంటే, 5వ అంశము ఏమిటంటే యాజకులకు కనిపించండి. యేసు ప్రభు వాళ్ళ అరుపులు విన్నాడు, వాళ్ళ ఆక్రందన విన్నాడు. హీ పెయిడ్ అటెన్షన్ టు దే క్రై. కాబట్టి వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ ఆక్రందన యేసుప్రభు విని ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారు? మీరు మీ గ్రామాలకు వెళ్ళి యాజకులకు కనిపించండి, యాజకులకు కనిపించండి. ఇక్కడ కుష్ఠరోగానికును యాజకులకి మధ్య సంబంధం ఏంటి? అసలు కనెక్షన్ ఏంటి? అసలు కుష్ఠరోగులకి, ఈ కుష్ఠరోగానికి, యాజకులకి, గుడిలో యాజకత్వం చేసేటువంటి యాజకులకి మధ్య సంబంధం ఏంటంటే, ఈ యాజకులకి ఈ కుష్ఠరోగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, లేవీకాండము 13వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా మోషే ప్రవక్త ఈ యాజకులకి అత్యంత గౌరవాన్ని ఇచ్చాడు, అత్యంత అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏ విధంగా? కుష్ఠరోగం వచ్చింది ఒక వ్యక్తికి,
కుష్ఠరోగం పోయింది ఒక వ్యక్తికి అని నిర్ధారించవలసింది యాజకుడు మాత్రమే. కుష్ఠరోగం వచ్చింది లేదా కుష్ఠరోగం నయమైపోయింది అని నిర్ధారించేది, కన్ఫర్మేషన్ ఇచ్చేది యాజకుడు మాత్రమే. అలాగే ఇతడు శుద్ధుడు ఇతడు అశుద్ధుడు అని నిర్ణయించేది కూడా యాజకుడు మాత్రమే. అలాగే ఇతడు గ్రామ బహిష్కరణ కావాలి, గ్రామం నుంచి వెలివేయాలి, మనం గ్రామం నుంచి పంపించేసేయాలి, ఎందుకని ఇతడు అశుద్ధుడు కాబట్టి, ఇతడికి కుష్ఠరోగం వచ్చింది కాబట్టి అని వ్యాధి నిర్ధారణ చేసి ఆ వ్యాధిని పరిశీలించి ఇది కుష్ఠరోగమా కాదా, ఈ మచ్చలు కుష్ఠరోగం అసలా కాదా, ఈ వ్యాధి వ్యాపిస్తుందా లేదా అన్నీ కూడా కూలంకుషంగా 7 రోజులకు ఒకసారి మళ్ళీ 7 రోజులకు ఒకసారి ఆ వ్యాధి వ్యాపిస్తుందా లేదా అని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఇది కుష్ఠరోగమే, ఇతని గ్రామ బహిష్కరణ చేస్తున్నాం, సంఘ బహిష్కరణ చేస్తున్నాం, ఊరు నుంచి వెలివేస్తున్నాం, ఊరిలో ఉండకూడదు, కుటుంబం దగ్గర ఉండకూడదు అనేటువంటి నిర్ణయం అనేది యాజకుడే చేసుకోవాలి. అలాగే కుష్ఠరోగం తగ్గిన తర్వాత ఈ యాజకుడే పరిశీలించాలి, కుష్ఠరోగం తగ్గింది ఈ వ్యక్తికి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుని మళ్ళీ సంఘంలో కలుపుకునేటువంటి అధికారం అనేది ఇక్కడ యావే ప్రభు మోషే ప్రవక్త యాజకుడికి ఇస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నారు, మీరు వెళ్ళి యాజకులకు కనిపించండి అని చెప్పని అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఈ కుష్ఠరోగానికి అలాగే ఈ యాజకుడికి మధ్యలో ఉన్న సంబంధం ఇదే. కాబట్టి ఇది 5వ విషయం మనం గమనిస్తూ ఉన్నాం, యాజకులు కనిపించండి అనే విషయం. తర్వాత 6వ అంశం ఏంటంటే మనం ధ్యానం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ విశ్వాసము విధేయత స్వస్థతకు నిదర్శనాలు. కాబట్టి విశ్వాసం విధేయత ఈ రెండు ఉంటే కనుక స్వస్థత జరుగుతుంది. మనం గమనిస్తున్నాం కదా, మొదటి పట్టణంలో నామాను, సిరియా దేశస్థుడైనటువంటి నామాను, ఈ సిరియా దేశస్థుడి నామానికి కుష్ఠరోగం ఉంది. సర్వసైన్యానికి అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఈ నామాను వ్యక్తిగతంగా మంచివాడు, ప్రార్థనాపరుడు, సత్పురుషుడు. ఈ నామాన్ని చూసి సిరియా దేశానికి ఆ రాజుకి యుద్ధంలో విజయాన్ని చేకూర్చాడు. అలాగే సిరియా దేశం ఒకసారి ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి జయించిన తర్వాత ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక బాలికని తీసుకెళ్ళాడు ఈ నామాను కుష్ఠరోగి. తీసుకెళ్ళి తన భార్యకి సహాయకారిగా ఉండటం కోసం, దాసిగా ఉండటం కోసం, ఇంట్లో తన భార్యకి తోడ్పడటం కోసం ఆ బాలికని తన ఇంటి దగ్గర పెట్టాడు. అప్పుడు ఆ బాలిక అంది ఏమంది బాలిక, నా యజమానుడు సమరయాలో ఉన్నటువంటి యాజకుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే కనుక ఆ ప్రవక్త మా యజమానుడి యొక్క ఆ కుష్ఠరోగం తొలగిస్తాడు, స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఆ యజమానురాలికి చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈ నామాన్ని గమనించండి, ఇశ్రాయేలు బాలిక చెప్పిన మాట విన్నాడు, తన భార్య చెప్పిన మాట విన్నాడు, అలాగే ఎలీషా ప్రవక్త చెప్పిన మాట విన్నాడు. 7 సార్లు యోర్దాను నదిలో మునగమని చెప్పన్నాడు ఎలీషా, ఆ మాట విన్నాడు, ఆ మాట వినియోగించాడు. అలాగే అలాగే అతనితో పాటు తీసుకొచ్చుకున్నటువంటి సేవకుల మాట కూడా విన్నాడు, సర్వెంట్స్ మాట కూడా విన్నాడు. ఎక్కడ గమనించండి, బాలిక మాట విన్నాడు, భార్య మాట విన్నాడు, ఎలీషా మాట విన్నాడు, విధేయత చూపించాడు. అలాగే సేవకులు చెప్పిన మాట కూడా విన్నాడు, విధేయత చూపించాడు. అదే స్వస్థతకు నిదర్శనము ప్రియమిత్రులారా. అలాగే ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా గమనించండి, మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి అని చెప్పాడు యేసుప్రభు మాట విన్నారు. యేసుప్రభు మాట విని ఆ మాటకు విధేయత చూపించారు ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగులు, ఈ నామాను, ఈ వీళ్ళందరూ కూడా విశ్వాసం పొందుకున్నారు, నమ్మకం పొందుకున్నారు, యేసయ్య మాటకు విధేయత చూపించారు, ప్రవక్త మాట విధేయత చూపించారు, ప్రభుని మాటకు విధేయత చూపించారు. కాబట్టి వీళ్ళు స్వస్థతను పొందుకున్నారు. ఒక ప్రక్క విశ్వాసం, ఇంకో ప్రక్క విధేయత, అలాగే యేసుప్రభు యొక్క మాట విన్నారు, విధేయత చూపించారు. కాబట్టి స్వస్థత వీళ్ళకి కలిగింది. మనకు కూడా స్వస్థత కలగాలంటే మనకు విధేయత ఉండాలా, విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. మనం పూజించే దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన దేవుడు శక్తివంతమైన వాడు అనే నమ్మకాన్ని మనకు కలిగి ఉంటే యేసు ప్రభు భగవంతుడు మనకు స్వస్థతనిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా. మరి 7వ ఆధ్యాత్మిక అంశం మనం ధ్యానం చేయవలసింది ఏమిటంటే ప్రియమిత్రులారా, స్వస్థత కలిగినటువంటి ఆ స్వస్థత జరిగినటువంటి క్షణం ఏంటి, ఆ గడియ ఏంటి? ఆఫ్ దేర్ హీలింగ్, వారికి స్వస్థత కలిగింది, వారు స్వస్థతను పొందుకున్నారు. ఏ క్షణంలో పొందుకున్నారు,
ఏ గడియలు పొందుకున్నారు అని మనం చాలా నిశ్చితంగా పరిశీలిస్తే కనుక మనకు చక్కని విషయాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. గొప్ప సత్యాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. ఏ విధంగా ప్రియబిడ్డలారా, ఎప్పుడు నామానికి స్వస్థత కలిగింది అనే విషయం మనం గుర్తుంచుకుంటే మనం ధ్యానం చేస్తే కనుక ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు 7 సార్లు స్నానం చేయి యోర్దాను నదిలో అని అన్నప్పుడే ప్రియబిడ్డలారా స్వస్థత చేకూరింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యావే ప్రభుని యొక్క నోటి మాట ఎలీషా ప్రవక్త నోటి గుండగా వచ్చింది. యావే ప్రభుని యొక్క శక్తివంతమైన మాట ఎలీషా నోటి గుండ ద్వారా వచ్చింది. ఆ శక్తివంతమైన మాట, ఆరోగ్యాన్ని ఇచ్చే మాట, బలమైన మాట ప్రియబిడ్డలారా ఈ నామానికి స్వస్థతను చేకూర్చిందనే విషయం మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మరి రెండవది అంటే స్వస్థతనిచ్చేటువంటి యేసుక్రీస్తు మాట, శక్తినిచ్చే యేసుప్రభు మాట, స్వస్థతనిచ్చే యేసుప్రభు మాట. ఏమాట అది? మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అన్నాడు యేసుప్రభు. ఎప్పుడైతే ఆరోగ్యాన్నిచ్చే మాట, శక్తినిచ్చే మాట, స్వస్థతనిచ్చే మాట ఎప్పుడైతే ఈ 10 మంది కుష్ఠరోగులు చెప్పాడో ఆ క్షణమే వారికి స్వస్థత కలిగింది. మనం చూస్తున్నాం కదా లోకాసు వార్త ఈనాటి సువిశేష భాగంలో 17వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతాను ఒకసారి. యేసు వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుము అని చెప్పాను. వారు మార్గమధ్యముననే శుద్ధిని పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చాడు. ఇది విషయం. కాబట్టి యేసయ్య ఎప్పుడైతే మీరు వెళ్ళి యాజకులకు అర్చకులకు కనిపించండి అనే మాట యేసయ్య నోటి నుంచి వచ్చిందో ఆ శక్తినిచ్చు మాట, బలమునిచ్చు మాట, అలాగే స్వస్థనిచ్చు వాక్కు వారిని కుష్ఠరోగం నుంచి విముక్తులుగా చేసింది. ఎలీషా ప్రవక్త ఏ విధంగా అయితే యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని దేవుని యొక్క శక్తివంతమైన మాట వెలువడిందో అప్పుడే నామాన్ని స్వస్థత పొందాడు. యేసు చెప్పిన మాట ఆ 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచింది. కానీ వాళ్ళు గమనించలా. ఒక సమరీయుడు మాత్రమే గుర్తించాడు నేను స్వస్థత పొందానని. మిగతా 9 మంది గమనించలా. అలాగే నామాన్ని కూడా గమనించలా. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్నవారు ఎప్పుడు కూడా వారి చర్మాన్ని బయట కనిపించనివ్వకూడదు. గుట్టలతో దాన్ని చర్మంతా కూడా కప్పేసుకోవాలా, కట్టినట్టు కట్టేసుకోవాలా. ఆ చర్మం బయటకి కనిపించకూడదు. ఎందుకంటే ఆ చర్మం నుంచి వచ్చిన గాలి ద్వారా వేరే వాళ్ళ కుష్ఠరోగం సోకుద్ది. అలాగే ఉమ్ము తుంపరల ద్వారాగా వేరే వాళ్ళ కుష్ఠరోగం వస్తుంది. అలాగే కాంటాక్ట్ ద్వారాగా, టచ్ చేయడం ద్వారాగా కుష్ఠరోగం వస్తుంది. అందుకని ఆనాటి రోజుల్లో గుడ్డలు చుట్టుకుంటూ ఉండాలా. కుష్ఠరోగం సోకిన చోట ఒళ్ళంతా సోకితే కనుక ఒళ్ళంతా గొడవలు చుట్టుకోవాలి. లేదా తలలో వస్తే కనుక, చేతుల్లో వస్తే, ముఖం మీద వస్తే, కాళ్ళలో వస్తే ఆ వచ్చిన చోట గుడ్డతో కప్పేసుకోవాలి. కాబట్టి గుడ్డతో కప్పేసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలియలే వాళ్ళు స్వస్థత పొందినట్టు. ఒకరు మాత్రమే గుర్తించాడు, ఈ సమరుడు మాత్రం గుర్తించాడు నాకు స్వస్థత కలిగిందనే విషయాన్ని గమనించాడు. మిగతా 9 మంది గమనించలేకపోయారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసు చెప్పిన మాట, ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఆ క్షణమే స్వస్థతను ఇచ్చింది. మనం సుశేషం చూస్తామని ఇంకో విషయంలో ఏంటది? కానాపల్లి పెండ్లి విందులో యేసు ప్రభు అంటున్నాడు కదా, ఈ 6 రాతి బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పినాడు యేసు ప్రభు. ఆ సేవకులు ఆ 6 రాతి బాణల నిండా కూడా అంచుల వరకు నింపేశారు. వాళ్ళకి తెలియదు నీరు ద్రాక్షరసంగా మారిందని. విందు నడిపిన పెద్ద రుచి చూసేటప్పటికీ అది శ్రేష్టమైన ద్రాక్షరసం అయింది. అంటే ఎప్పుడు ద్రాక్షరసం అయ్యిందని? వాళ్ళు నీళ్లు పోసేటప్పుడు అయ్యిందా? ఆ నీళ్లు విందు పెద్ద తీసుకునేటప్పుడు అయ్యిందా? రుచి చూసినప్పుడు అయ్యిందా? ఎప్పుడు అయిందంటారు? యేసు ప్రభువు యొక్క నోటి నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందో ఈ 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అని యేసు ప్రభు ఎప్పుడైతే అన్నారో ఆ శక్తినిచ్చు వాక్కు, బలమునిచ్చు వాక్కు, స్వస్థతనిచ్చు వాక్కు, అద్భుతాలు చేసే వాక్కు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చేసింది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు బిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఆ క్షణం ఇదేంటి? దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు, యేసయ్య పలికిన మాట, ఎలీషా పలికిన మాట, ఆ మాటే దేవుని మాట, స్వస్థతనిచ్చే మాట, అద్భుతాలు చేసే మాట, ఆరోగ్యాన్నిచ్చే మాట. అది ఆ వాక్కు. అది 7వ విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి 8వ అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరులారా, అంటరాని వారు అన్యులు యాజకులయ్యారు. అంటరాని వారు అన్యులు యాజకులయ్యారు. ఎవరిక్కడ? అంటరాని వాడు అంటే ఎవరిక్కడ? సమరయుడు. అన్యుడు ఎవడెక్కడ?
అలాగే ఈ నామానేమో హీబ్రూ మతం కాదు, అబ్రహాము సంతానం కాదు, ఇశ్రాయేల్ జాతి కాదు, నామాంది అన్యుడు ఆయన. ఈ అన్యుడు యాజకుడయ్యాడు. మరి సమరీయుడు అంటరాని వాడు, అవుట్ క్యాస్ట్, వెలివేయబడిన వాడు, ఇతను కూడా యాజకుడయ్యాడు. ఏ విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. నామాన్ అంటూ ఉన్నాడు స్వస్థత పొందిన తర్వాత మీరు గమనించండి, నామాను ఎంత విశ్వాసం పొందుకున్నాడు, ఎంత నమ్మకం పొందుకున్నాడు దేవుని పట్ల. సిరియా దేశంలో బయలుదేరతకు ముందే రాజుగారి దగ్గర నుంచి ఒక అధికార పత్రాలు తీసుకుని, అధికార లేఖ తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి రాజు అయినటువంటి ఆ రాజుగారికి ఇవ్వడం కోసం లెటర్ తీసుకుని బయలుదేరే ముందే ఏం చేశాడు, 2 గాడిదలు మోయగలిగినటువంటి ఆ బహుమతులు తీసుకొచ్చాడు. మేలిమి వస్తువులు, మేలిమి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, దుస్తులు అన్నీ కూడా మేలైనటువంటి బహుమతులు తీసుకొచ్చాడు. ఎందుకని? కుష్ఠరోగం పోద్దే. మరి కుష్ఠరోగం పోయిన తర్వాత, ఆరోగ్యం పొందుకున్న తర్వాత నేను దేవుడికి బహుమతులు ఇవ్వాలి కదా, కానుకలు ఇవ్వాలి కదా ఆ ప్రవక్త పూజించే దేవుడికి అని ముందుగానే గమనించండి. స్వస్థతని ముందుగానే గమనించాడు నామాను. ప్రియులారా, ఆ స్వస్థతను పొందిన తర్వాత నేను ఎలీషా ప్రవక్తకి బహుమతులు ఇవ్వాలా, దేవుని కానుకలు ఇవ్వాలా అని ముందుగానే విశ్వాసంతో, నమ్మకంతో ప్రియులారా బహుమతులు తీసుకొచ్చాడు. అదే నిండైన విశ్వాసం నామానుకున్నటువంటిది, అదే పరిపూర్ణ నమ్మకం నామానుకున్నటువంటిది. ఎలీషా పూజించేటువంటి భగవంతుడి మీద సంపూర్ణ నమ్మకాన్ని పెట్టుకుని వచ్చాడు, విధేయతను పెట్టుకుని వచ్చాడు, విశ్వాసం పొందుకుని వచ్చాడు. అతని విశ్వాసమే అతనికి స్వస్థతనిచ్చింది, అతని నమ్మకమే అతనికి స్వస్థతనిచ్చింది అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ నామాన్ ఏమంటూ ఉన్నాడు, ఆ బహుమతుల్ని ఎలీషా ప్రవక్తకి ఇస్తూ ఉంటే ఎలీషా అన్నాడు, నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో, నాకు అక్కర్లేదు, నీ బహుమతులు నాకు అక్కర్లేదు, నీ బహుమతి నాకు వద్దు, నీ కానుకలు నాకు వద్దు. నా దేవుడి అద్భుతం చేయమన్నాడు, ఈ స్వస్థతను చేయమన్నాడు నీకోసం, కాబట్టి నేను చేశానంతే. నీ బహుమతులు, నీ కానుకలు నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళిపో అని చెప్పన్నప్పుడు అప్పుడు నామాను బ్రతుకులాడుతున్నాడు ఎలీషా ప్రవక్తని. ఏమంటున్నాడు నామాను? ఒక చక్కని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే ప్రియులారా, సహోదరాలు, ఒక మంచి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నామాన్ అంటూ ఉన్నాడు. ఏ మాట అది? నేను చదువుతున్నా వినండి. 2వ పట్టణంలో చదువుతున్నా వినండి ఒకసారి. ఏమంటున్నాడంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాను వినండి ఒకసారి. అందుకు నామాను, నీవు నా కానుకలను అంగీకరింపనైతివి, ఎచ్చట నుండి 2 కంచర గాడిదలు మోయినంత మట్టినైనను మా దేశమునకు కొనిపోవనివ్వా. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరి ఏ అన్య దైవములకు బలులు కానీ దహన బలులు కానీ నేను సమర్పించాను. గమనించండి, ఇక్కడ బలులు సమర్పించేది, దహన బలులు సమర్పించేది యాజకుడు మాత్రమే. విశ్వాసులు ఆ బలి వస్తువుల్ని, ఆ బలి పశువుల్ని యాజకుని చేతిలో పెట్టాలి, యాజకునికి ఇవ్వాలి. ఆ యాజకుడే దహన బలులు సమర్పిస్తాడు, నైవేద్య బలులు సమర్పిస్తాడు, పాపరిహార బలులు సమర్పిస్తాడు, కృతజ్ఞత బలులు సమర్పిస్తాడు. ఇక్కడ నామనేమంటూ ఉన్నాడు, నేను బలులు సమర్పించాలి, దహన బలులు సమర్పించాలి. కాబట్టి ఈ పుణ్యభూమి, ఈ పవిత్ర భూమి, ఈ పరిశుద్ధమైన భూమి నుంచి, ఈ మట్టి నుండి నేను కొంత మట్టి, నా 2 గాడిదలు మోయగలిగినటువంటి మట్టిని నేను కొంత తీసుకెళ్ళిపోయి నా దేశానికి, నా ఇంటి దగ్గరికి అక్కడ తీసుకెళ్ళి ఈ మట్టితో నా ప్రభువుకి, నా యావే దేవునికి, నాకు స్వస్థత ఇచ్చిన దేవునికి, అద్భుత శక్తి గల నా దేవుడికి నేను బలిపీఠం ఏర్పాటు చేసుకుంటా, నేను ఆల్టర్ ఏర్పాటు చేసుకుంటా, బలిపీఠం ఏర్పాటు చేసుకుంటా. ఆ బలిపీఠం మీదే నేను దహన బలులు సమర్పిస్తా, నైవేద్య బలులు సమర్పిస్తా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ అన్యుడు యాజకుడు అయ్యాడు. బిడ్డలారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ అన్యుడు యాజకుడు అయ్యాడు, అంటరాని వాడు యాజకుడు అయ్యాడు. బిడ్డలారా, కాబట్టి అన్యుడు యాజకుడు అయ్యాడు, ఇక్కడ అంటరాని వాడు కూడా యాజకుడు అయ్యాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఏ విధంగా మనం గమనిస్తూ ఉన్నాం? ఈ సమరయుడు చూడండి ఒకసారి. యేసు పాదములపై పడి, చదవండి ఒకసారి. లోకాసు వార్త 17వ అధ్యాయం, సువిశేష భాగం లోకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఒకడు తాను స్వస్థడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను. అతడు సమరయుడు. కాబట్టి ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగుల్లో, స్వస్థత పొందిన 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రం యేసు దగ్గరికి తిరిగి వచ్చేసి యేసు పాదముల మీద పడి
కృతజ్ఞత తెలిపాడు, వందనాలు చెప్పాడు, స్తోత్రాలు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని యొక్క పాదాలే ఈ స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగి సమరయుడికి బలిపీఠమైంది. ద ఫీట్ ఆఫ్ జీసస్ బికేమ్ ద ఆల్టర్ ఫర్ హిమ్. ఆ యేసు ప్రభు యొక్క పాదాలే ఈ సమరయుడికి బలిపీఠమైంది. ఆ బలిపీఠం దగ్గర, ఆ బలిపీఠం మీదే కృతజ్ఞత స్తుతి బలి సమర్పించాడు ఈ సమరయుడు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, హీ ఆఫర్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్. ఆఫ్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్ హీ ఆఫర్డ్. ఏ థ్యాంక్స్ గివింగ్ సాక్రిఫైస్ హీ ఆఫర్డ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ అంటరాని వాడు యాజకుడు అయ్యాడు. మనం చూస్తున్నాం కదా, చదవండి ఒకసారి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కావున యేసు ద్వారా నిరంతరమును మనము దేవునకు స్తోత్ర బలులను అర్పింతుము. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కూడా కృతజ్ఞతలు అర్పింతుము. కృతజ్ఞత స్తుతి బలి అర్పించుదము అని ఇంకొక వచనం చదవండి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 22వ వచనం చదవండి. 127వ కీర్తన 107వ కీర్తన 22వ వచనం. 107 22వ వచనం. ప్రభు కృపగాను నేను చదువుతున్నాను ఒకసారి. దేవునికి కృతజ్ఞత బలులు అర్పించి ఆనందనాదముతో ఆయన ఉపకారములను ఎల్లరికీ వెల్లడి చేయవలెను. కాబట్టి దేవుడు మనకు చేసిన మేలులకై కృతజ్ఞత స్తుతి బలులు సమర్పించాలి. ఎల్లప్పుడూ కూడా ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఇది 8వ అంశం. మనం ఈనాటి సువిశేషంలో, ఈనాటి మొదటి పాఠంలో ధ్యానించవలసినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశము ఇది 8వ అంశం. ఏంటది? అన్యుడు, ఒక సమరయుడు, ఒక అంటరానివాడు యాజకుడు అయ్యాడు. యేసు ప్రభుకి, తండ్రి దేవునికి బలి సమర్పణ చేసేటువంటి యాజకులు అయ్యారు. వీళ్ళిద్దరు కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఒక ప్రత్యేక రీతిలో వీళ్ళిద్దరు కూడా యాజకులు అయ్యారు. మరి ఆఖరిగా 9వ అంశాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 9వ అంశం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, ఇక్కడ 9 మంది స్వస్థత పొందినటువంటి 9 మంది కుష్ఠరోగులు వారి గ్రామాలకు వెళ్ళిపోయారు. యాజకులకు కనిపించడం కోసం. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా యేసు చెప్పింది ఏంటి? యేసు ప్రభు చెప్పింది ఏంటి? మీ మేలునకు, మీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకునకు, దేవాలయానికి మీరు కానుకలు చెల్లించుకోండి అని యేసు ప్రభు చెప్పారు. మోషే చెప్పిన మాట, మోషే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా. ఇక్కడ ఈ 9 మంది ఏమో మోషే ఆజ్ఞను మాత్రమే వారు అనుసరించారు, 9 మంది. కానీ ఇక్కడ ఈ సమరయుడు మాత్రం, స్వస్థత పొందిన సమరయుడు మాత్రం స్వయముగా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద ప్రీస్ట్ హీ కేమ్ బ్యాక్ టు జీసస్. ఈ కేమ్ బ్యాక్ టు జీసస్ అంటే అర్థం ఏంటి? అక్కడ మోషే ధర్మశాస్త్రం వినియోగించడానికి బదులుగా, యాజకునకు దగ్గరికి వెళ్ళడానికి బదులుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకని? యేసుక్రీస్తు నిత్య యాజకుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రవక్త కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి, యేసుక్రీస్తు దైవ కుమారుడు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి బదులుగా యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చేసి యేసు ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతలు చెల్లించాడు, వందనం చెల్లించాడు. ప్రియబిడ్డలారా, అక్కడ 9 మంది మాత్రము శారీరకంగా మాత్రమే స్వస్థత పొందారు. ఆ 9 మంది దే వర్ గివెన్ ఓన్లీ ద ఫిజికల్ హీలింగ్. వాళ్ళకి మాత్రం శారీరకమైన స్వస్థత కలిగింది. కానీ యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినటువంటి ఈ సమరయుడికి మాత్రం శారీరకమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, పాపాల నుంచి విడుదల, సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తు ప్రభుని శరణం వేడుకోవాలి. అందుకే చదవండి ఒకసారి 50వ కీర్తన 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం చదవండి. అటు పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్టులను తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును. కానీ దుష్టులతో ప్రభు పట్ల పలుకును. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. మనం మేలు పొందుతూ ఉన్నాం,
కృపను పొందుతూ ఉన్నాం, దేవునికి దీవెని పొందుతూ ఉన్నాం. ప్రతి క్షణము కూడా ఇశ్రాయేలు దేవుడు కునుకు తీయడు నిద్రపోవడనట్లుగా మనము చక్కగా ఉండటం కోసం ఆరోగ్యంగా, సుఖంగా, సౌఖ్యంగా మనం ఎప్పుడు కూడా బాగుండాలని యావే ప్రభు క్రీస్తు భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి చక్కని దేవుడు, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన పక్షాన ఉంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతి బలి సమర్పిస్తూ ఉండాలి. ఆయనకి ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఉండాలి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. భగవంతుడితో మనం ఎప్పుడు కూడా సఖ్యత కలిగి జీవించాలి. ఆయనతో పాటు మనం జీవిస్తూ ఉండాలి. ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియబిడ్డలారా మనం జీవిస్తూ ఉండాలి. అలాగే ఈ లోకంలో మనకు ఎంతోమంది సహాయం చేసేవారు ఉంటారు, తోడ్పడేవారు ఉంటారు. మన కష్టాల్లో, మన బాధలు, మన ఇబ్బందులు, మన సమస్యల్లో అన్ని విషయాలు కూడా మనకు తోడ్పడేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మన తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాగే ఎంతోమంది మనకు తోడ్పడేవారు ఉంటారు. వారిని మాత్రం మనం యూస్ అండ్ త్రూ లాగా కాకుండా, వాడుకుని వదిలేసే వాళ్ళు కాకుండా, కమర్షియల్ కమర్షియల్ కోసం చూడకుండా, బిజినెస్ మనీతో చూడకుండా, లాభం కోసం చూడకుండా, స్వార్థంతో చూడకుండా, అలాగే ఆ విధంగా ఉండకుండా మనం ఎప్పుడు కూడా మనకు మేలు చేసిన వారిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని వారికి కృతజ్ఞతా భావంతో జీవిస్తూ భగవంతుని పట్ల, తోటివారి పట్ల ఎల్లప్పుడూ కూడా ఈ నామాలు చేసినట్లే, అలాగే ఈ 10 మంది కుష్ఠరోగులు కాకుండా ఈ సమరైనటువంటి కుష్ఠరోగి చేసినట్లే మనం దేవునికి వందనాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. అప్పుడు భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ 9 మంది చేసినటువంటి ఆ బలి సమర్పణ కన్నా ఈ సమరుడు చేసినటువంటి ఈ కృతజ్ఞత స్తుతి బలి దేవునికి ఎంతో బాగా నచ్చింది. యేసుప్రభు మనసుకు నచ్చినట్టుగా, యేసుప్రభుకి ఇష్టమైన రీతిలో, యేసుప్రభు మెచ్చే రీతిలో మనం కృతజ్ఞత స్తుతి బలి చేస్తే దేవుడు ఎంతగానో దీవిస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మన జీవితాన్ని ధన్యం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా చేద్దాం, ఈ వాక్యం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు మనందరికీ కూడా దీవించును గాక. అందరూ తలవంచులు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి, ఈనాటి దేవ వాక్య పరిచయం ద్వారాగా మీరు మాకు ఒక చక్కని విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. కృతజ్ఞత కలిగి జీవించాలి, వందన సమర్పణ చేయాలి, దేవా మీకు బలి సమర్పణ చేయాలి. మీ నుంచి మేము ఎన్నో మేలు పొందుతూ ఉన్నాం, ఎన్నో దీవెలు పొందుతున్నాం, కృప వెంబడి కృప మేము పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు, మేము ఇప్పుడు కూడా మీకు కృతజ్ఞత తెలపడం లేదు, మిమ్మల్ని గుర్తుంచుకోవడం లేదు, మిమ్మల్ని ధ్యానం చేయడం లేదు, మీకు వందన సమర్పణ చేయడం లేదు, మీకు స్తుతిగత పాడలేకపోతున్నాం ప్రభు. కాబట్టి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ఎక్కడి నుంచి అయినా కానీ ఈనాటి వాక్యాన్ని విన్న తర్వాత అయినా కానీ మాలో మారు మనసును కలిగించి, పశ్చాత్తాప హృదయాన్ని కలిగించి, కృతజ్ఞతగా జీవించి భాగ్యం దయచేయండి దేవా. ఎల్లప్పుడూ కూడా దేవా మేము యూస్ అండ్ త్రో లాగా కాకుండా, వాడి వదిలేసేలాగా కాకుండా దేవా, మేలు చేసిన వారిని, దీవెలు ఇచ్చిన వారిని, కృప చూపించిన వారిని, మంచి జీవితాన్ని ఇచ్చిన వారిని, మంచి నడకను నేర్పిన వారిని, మంచి దారి చూపించిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి, వారి పట్ల ప్రేమానురాగాలు కలిగి మేము కూడా తిరిగి మేలు చేసే విధంగా మమ్మల్ని దీవించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.